దైవానికి ఖురాన్ ప్రకారంగా 99 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతంలో కూడా చాలా పేర్లు ఉన్నాయి దైవానికి సంబంధించి, అందులో ఒక పేరు అనమాట. ఓకే. కాబట్టి ఇక్కడ అల్లా అనగానే మీరు అపోహ గురైపోతున్నారు. అల్లా అంటే అరబ్బుల దేవుడు, అల్లా అంటే ముస్లింల దేవుడు. నేను చెప్పే ముస్లిం ధార్మిక పండితులు, ముస్లిం ఉలమాలు, ముస్లిం స్పీకర్ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఒకప్పుడు అలాంటి పొరపాట్లు మేము కూడా చేశాము. ఆ విషయం ఏంటంటే, అల్లా అనేటటువంటి పదం ఎక్కడైతే వచ్చిందో అక్కడ దేవుడు, ఆరాధనకు అర్హుడు అని చెప్పాలి. అదే సంస్కృతంలో ట్రాన్స్లేషన్ చేస్తే మనకు సర్వేశ్వరుడు, సమస్త నియామకుడు అయిపోతాడు. కాబట్టి ఇక్కడ భాషాపరమైన వ్యత్యాసంతోనే మీ దేవుడు మా దేవుడు వేరు వేరే అనే ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఈ భాషాపరమైన వ్యత్యాసాన్ని మనం దూరం చేయాలి. దూరం చేసి అల్లా అంటే దేవుడు అంతే. వాస్తవంగా చెప్పాలంటే అల్లా అంటే ఎవరండి? దేవుడు. అక్కడ అరబీ భాష తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే సృష్టికర్త, ఆరాధనకు అర్హుడు, సర్వేశ్వరుడు. మరి ఆ సర్వేశ్వరుని నమ్మండి అంటున్నా నేను. సర్వేశ్వరుడు అంటే మాకు క్లియర్ గానే ఉంటుంది కదా, మేమంతా నమ్మేది సర్వేశ్వరుడిని అని మేము ఫీల్ అవుతున్నాం, మీరంతా నమ్మేది అల్లా అని, వాళ్ళు నమ్మేది యెహోవా యేసుని అని చెప్పి. ఈ కన్ఫ్యూజన్ కి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇన్ని రోజులు జరిగినటువంటి పెద్ద కన్ఫ్యూజన్, ఇన్ని రోజులు జరిగినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, మీరేమంటున్నారంటే సార్ నేను మంచినీళ్ళు తాగుతాను కానీ పానీ తాగని అంటున్నారు. నేనేమన్నానంటే సార్ నాకు మంచినీళ్ళు వద్దండి, నాకు పానీ కావాలంటున్నాం. మనం ఇద్దరం ఏంటంటే అసలు మంచినీళ్ళు అంటే ఏంటి, పానీ అంటే ఏంటి అని పక్క పక్కన పెట్టుకుంటే రెండు ఒకటే అనే విషయం తెలిసింది. అప్పుడు మనం డిసైడ్ అయిపోయాము, ఇక నేను పానీ మంచినీళ్ళు అన్న భేదాన్ని పక్కన పెట్టేసి అదేంటో దాన్ని చూద్దాం అనుకున్నాం. అదే విషయం ఇప్పుడు క్లారిటీగా వచ్చేసింది. మత మార్పిడుల వల్లనే అత్యధిక గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులన్నీ ఇవే. సో సూటిగా మీరు చేస్తున్నది మత మార్పిడియే అనేది నేను అంటున్నాను, మీరేమంటారు? మీ మతంలో ఎవరి మతం వాళ్ళ ఇప్పుడు మీరున్నారు సార్, అల్లానే పూజించుకుంటే తప్పేం లేదు, యేసుప్రభుల వారినే నమ్మితే తప్పేం లేదు, వాళ్ళ బైబుల్ని వాళ్ళు చదువుకుంటే దాంట్లో విషయం ఏంటంటే, ఒకవేళ మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఉన్నట్లయితే నేను శ్రీరామరాజు తర్వాత సిరాజు రహమాన్ అని నేనే 100 వీడియోస్ చేసేవాడిని. నేను ముందు చేశానంటే చేయలేదు. మొదటి విషయం, మత మార్పిడి అన్న విషయానికి ఇస్లామే మనకు అనుమతించదు. ఖురాన్లో 2వ అధ్యాయం 256లో ఏముందంటే, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో ఎలాంటి బలవంతం కానీ బలత్కారం కానీ ఏదీ లేదు అని ఉంది. ఆ దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిగింది, గొడవలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఇలా ఎంతైతే ఖురాన్ ఉందండి, ఇప్పుడు ఖురాన్ మొత్తం మీరు పరిశీలించినట్లయితే ఖురాన్లో ఇలా ట్రాన్స్లేషన్ లోపాలే మీకు కనిపిస్తుంది. దేవుడు పంపిన ధర్మము అంటే దేవుని దృష్టిలో దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. నా దృష్టిలో అంటే నేను చేసేటువంటి పనిలో మా దాంట్లో మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ లేదండి, ముందు నుండి కూడా లేదు. మత మార్పిడి అన్న కాన్సెప్టే లేదు. అంటే ఇస్లాంలో లేదు. నేను మత మార్పిడి చేసే వ్యక్తిని కాదు, మత ప్రచారాలు చేయను నేను. మొట్టమొదటిగా నేను చేసే వర్క్ ఏంటంటే, మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం మనం కలిసి ఉండాలి, హిందూ ముస్లిం భాయి, జాతీయ సమైక్యత. 4వ అధ్యాయం 1వ వచనం, 49వ అధ్యాయం 13వ వచనంలో మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు అని ఖురాన్లో ఉంది. మనకు కావాల్సింది మతి మార్పిడే తప్ప మత మార్పిడి కాదు, మత సంస్కరణ జరగాలి. అల్లా అంటే దేవుడు, ఇస్లాం అంటే శాంతి ధర్మం లేదా మనం సమర్పించుకోవడం దైవానికి. పదాలను మనం సరిగ్గా అర్థం చేసుకునే కారణంగా మీరు ఇస్లాం వైపును పిలుస్తున్నారు, అల్లానే దేవుడు అంటున్నారు అన్న మనం అపోహ గురైపోతున్నారు. నా కాన్సెప్ట్లో మనందరినీ పుట్టించినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి అల్లా అంటారు. ఆ దేవుని మీరు ఈశ్వరుడు అని చెప్పండి, ఆ దేవుని మీరు యెహోవా అని చెప్పండి, ఆ దేవుని మీరు గాడ్ అని చెప్పండి, క్రియేటర్ అని చెప్పండి. అల్లా అనేది ఇంకా లేదు, అల్లా అనేది ఉంది. అరబిక్ పదం ఇంకా ఇక్కడ నుంచి వాడరు మీరు, ఇక్కడ నుండి వాడని నేను చెప్పట్లేదు. వాడుతూ దాని మీద ఉన్నటువంటి అపోహలను దూరం చేస్తానంటున్నాను. నేను అల్లా అన్న పదం వాడినప్పుడు ఆ అల్లా పోయినటువంటి అపోహను దూరం చేస్తాను. అల్లా అంటే మనందరి సృష్టికర్త, మనందరి దేవుడు. సో స్పష్టంగా సిరాజ్ గారు చెప్తుంది ఏంటంటే, నేను మత మార్పిడి చెయ్యను. నాకు అవసరం లేదు. మత మార్పిడి కాదండి, మత సంస్కరణ అవసరము, మతి మార్పిడి జరగాలి తప్ప మత మార్పిడి అవసరం లేదు మన భారతదేశంలో. సో మీరు మత మార్పిడి అనేది చేయలేదనే చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా మీ మోటో ఎట్టి పరిస్థితుల్లో ఇస్లాం ధర్మాన్ని స్వీకరించండి అనేది కానే కాదు, అసలు మనుషులంతా ఒకటే అని చెప్పాలనేదే మీ కాన్సెప్ట్. మెసేజ్ నిజ దేవుడు ఒక్కడే అని, ఆ ఒక్కడనే ఆరాధించాలి మనం అంతా, ఆయన పేరు దేవుడు అంతే.